సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్లోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇంతవరకు ఎంతమంది మృతి చెందారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పటాన్ చెరువులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు అనేది సంభవించింది. పాషమైలారంలోని షిగాచి కెమికల్స్ పరిశ్రమలో వచ్చేసి రియాక్టర్ అనేది పేలింది. పేలుడు దాటికి మంటలు వచ్చేసి దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎగిసిపడినాయి. ఈ షిగాచి కెమికల్ పరిశ్రమ రియాక్టర్ పేలుడుతోని దాంట్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోవడంతో ఆ పేలుడు అనేది ఒక్కసారిగానే సంభవించేసి భారీగా వచ్చేసి అక్కడ మంటలు అనేది వ్యాపించినాయి. దాంట్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రియాక్టర్ పేలిన వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ కూడా గాల్లోకి ఎగిరి పడినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపు సుమారు 100 మీటర్ల వరకు కూడా వారి యొక్క శరీర భాగాలు కూడా ఎగిరిపడ్డాయని కూడా ప్రత్యక్ష సాక్షిదారులు కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 9 మంది మృతి చెందగా ఒక 20 మంది వరకు కూడా గాయపడ్డారు. ప్రమాదానికి అంటే ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 2 ఫైర్ ఇంజన్లు అనేది ఘటన స్థలానికి చేరుకున్నాయి. అదుపులోకి అంటే మంటలను వచ్చేసి అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలైన వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లలో వచ్చేసి సమీపంగా ఉన్న ఆసుపత్రులందరూ కూడా తరలించారు. పేలుడు సమయంలో పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు బయటకు పరుగులు తీసుకుని కొంతమంది ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. అయితే ఈ పేలుడు శబ్దం వల్ల దూరంగా వచ్చి వినపడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు వచ్చేసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలకు అంటే దగ్గరలో ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో చుట్టూ ఉన్న ఇండస్ట్రీ యొక్క పని వచ్చేసి కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చేసి ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో దాదాపు 9 మంది చనిపోయారు. కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పరిశ్రమలో దాదాపు అంటే దీని ఒక రియాక్టర్ ఒకటి అంటే మెయిన్ గా దీనికి రియాక్టర్ ఒకటి పేలడము, ఎట్ ది సేమ్ టైం వచ్చేసి దాంట్లో స్థానిక లోపం ఉండవలన ఈ ప్రమాదం జరిగిందనేది కూడా చెప్తున్నారు. అసలు అంటే ఇది ఎలా జరిగిందంటే కూడా ఇంకా మంటలు అనేది అదుపులోకి రాలేదు. దాంతో పాటుగా ఫైర్ ఇంజన్లు మాత్రం కూడా ఇక్కడ దాదాపు అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో అంటే ఇంకా చనిపోయిన వ్యక్తులలో ఆ మంటల నుంచి అదుపులోకి వచ్చినట్లయితే దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరికైనా చనిపోయిన మృతుల సంఖ్య పెరుగుతుందా, ఘటనా స్థలంలో ఉన్న అంటే కంప్లీట్ గా ఈ మంటలన్నిటి అదుపులోకి వచ్చే పరిస్థితులు అనేది ఇంకా అంటే దాదాపు 4 ఫైర్ ఇంజన్లు అనేది కూడా దాదాపు కృషి చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. దాని తర్వాత కూడా ఖచ్చితమైన సమాచారం అనేది మనకు వస్తుంది. రంజిత్, చెప్పండి, అంటే ఇప్పుడు రియాక్టర్ పేరడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంటే సాంకేతిక లోపాలు ఏమన్నా ఉన్నాయని వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగిందా? అంటే ఖచ్చితంగా దాంట్లో అంటే గతంలో కూడా ఏంటంటే దీనికి సంబంధించిన స్థానిక లోపం వలన వచ్చేసి ఒక 2-3 సార్లు కూడా దాని యొక్క రియాక్టర్ సంబంధించిన లోపం వల్ల కూడా వర్క్ అనేది ఆగడం జరిగిందని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. దాంట్లో పనిచేసే కార్మికులు కూడా చెప్తున్నారు. అదే సాంకేతిక లోపం వల్లనే కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా దాంట్లో ఉన్న కార్మికులు చెప్తున్నారు. రంజిత్, చెప్పండి, అలాగే ఇప్పుడు పేలుడు సంభవించింది కదా, చుట్టుపక్కల మొత్తం పొగ కూడా కమ్మేసి ఉంటుంది కదా, అక్కడ ఉన్న ప్రజలని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలిస్తున్నారా? దాదాపు అంటే ఇక్కడ నుంచి పేలుడు సంభవించిన తర్వాత 100 మీటర్ల వరకు కూడా ఈ శబ్దం అనేది భారీ శబ్దం వినపడంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దద్దరిల్లిపోయారు. ఆ పరిస్థితులన్నిటి ఒక్కసారి సేమ్ టైం మంటతో పాటుగా దట్టమైన పొగలు అనేవి కూడా చుట్టూ ప్రాంతానికి కూడా వ్యాపించినాయి. ఆ వ్యాపించడంతోనే ఒక్కసారిగా స్థానికంగా ఉన్న కార్మికులు కావచ్చు, దాంట్లో నివాస ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ ఘటనా స్థలంలో ఏం జరిగిందని చెప్పి కూడా అందరూ కూడా ఉక్కిరిబుక్కారు. దానందరూ కూడా ఎవరైతే ఈ ఘటనా స్థలంలో చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మంటలను అనేది అదుపులోకి తీసుకొచ్చారు. కానీ దీనికి సంబంధించిన పొగ కావచ్చు, ఇది సేమ్ టైం స్థానికంగా ఉన్న కానీ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఇట్లా ఈ మంటలు అంటుకోకుండా ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రంజిత్.